మన ప్రవర్తన బాగుందనుకుందాం, ఇరుగు పొరుగు వాళ్ళు మన మీద అసూయపడినా, ద్వేషపడినా, రకరకాల ప్రయత్నాలు వారు చేసినా, నా ప్రభువు మాత్రం మన ప్రవర్తనను చూసి ఏం చేస్తాడు? ఆయన ఆనందపడతాడు. ప్రియులారా, ఆనందపడతాడు. రెండవది, దేవుడు ఎప్పుడు ఆనందపడతాడో చూద్దాం. కీర్తనల గ్రంథం 147వ కీర్తన. ఇదిగో మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, ఒక దైవజనుడిగా. రాసుకోవడం, చూసుకోవడం, వినడం కాదు, బ్రతుకులు మార్చుకోవడం చేయండి. దేవుడు ఆనందపడతాడు. 147వ కీర్తన 11వ వచనాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఆనందపడే దేవుడు మరొక సంఘటన ఏంటో చూద్దాం. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తుల గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా సృష్టికర్త అయిన దేవుడు ఏం చేస్తాడట? ఆనందపడతాడట. ఎప్పుడు? తన కృప కొరకు కనిపెట్టుకునే వారి యందు. దేవా, నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది, నీ కృప జీవము కన్నా ఉత్తమమైనది. అట్టి కృప నా మీద చూపు ప్రభువా. ఈ కృప అనే మాటను మనము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉందట, ఆయన కృప విస్తరిస్తూ ఉందని మనం దేనిలో ఉండకూడదట? పాపములో ఉండకూడదట. ప్రియులారా, ఆయన కృప చూపుతున్నాడు, దయ చూపుతూ ఉన్నాడు, కనికరిస్తున్నాడు అని పాపమందు నిలిచి ఉండకూడదు. అట్లనరాదు అంటాడు 3వ వచనంలో. అట్లనరాదు. రోమీలకు రాసిన పత్రిక 6:3లో అట్లనరాదు. ఆయన కృప విస్తరిస్తోందని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపములో ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, తన కృప కొరకు ఎవరైతే కనిపెట్టి, దేవా, ఏ అర్హత లేని వాడిని ప్రభువా, ఈ భూమి మీద ఎందరికో దొరకని గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చావు. నీ పాద సన్నిధిలో శిరము వంచి స్తుతించే భాగ్యాన్ని నాకు ఇచ్చావు. నేనే పాటి వాణ్ణి, నా కుటుంబం ఏ పాటిది, నా జీవితం ఏ పాటిది నాయన. నీ కృప నా మీద హెచ్చుగా ఉంచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అవునండి, ఇక్కడ కూర్చున్న సోదరులారా, మీకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, తక్కువ కాదు, మీకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, మీకన్నా తక్కువైన ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మీ మాదిరి ఉద్యోగాలు కూడా లేకోకుండా ఉన్నారు. కానీ ఆయన కృప మీ ఎడల ఎలాగుంది? హెచ్చుగా ఉంది. ఆ కృపను పోగొట్టుకోమాకండి. నాకన్నా గొప్పవారు, నాకన్నా బాగా చదువుకున్న వాళ్ళు, నాకన్నా గొప్ప దైవజ్ఞానము కలిగిన వారు, ఒకవేళ సంఘ పరిచర్య చేయలేనటువంటి పేదరికంలో చాలామంది ఉన్నారేమో, నాకిచ్చిన ఈ సంఘ పరిచర్యను నేను పోగొట్టుకోకూడదు, ఆయన కృపను వ్యర్థం చేసుకోకూడదు. మీకన్నా కుటుంబాలు అందచందములు కలిగిన వారు, ఆస్తి ఐశ్వర్యములు ఉన్నవారు, ప్రభువే లేక నశించిపోయేటటువంటి గుంపులో చాలామంది ఉన్నారేమో, మిమ్మల్ని వెదకి రక్షించుకున్న ఆయన కృపను బట్టి, మీరు ఆ కృప కొరకు కనిపెట్టుకొని జీవించే జీవితాన్ని బట్టి ప్రభు ఏం కావాలి? ఆనందపడాలి, ఆనందపడాలి. అందుకే 33వ కీర్తన చూడండి, ఏం మాట్లాడతాడో భక్తుడైన దావీదు. 33వ కీర్తన 19వ వచనాన్ని ఒక్క మాట చూసి ఆనందం తదుపరి ఉన్నటువంటి సంతోషం గురించి మీతో మాట్లాడతాను ప్రియులారా. 33వ కీర్తన 19వ వచనాన్ని మనం చూస్తున్నాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను చాలుచున్న ప్రియులారా, నిలుచుచున్నది. రెండవది ఆయన అంటున్నాడు, ఆయన కను దృష్టి అట ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలబడి ఉందట. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, నీ ప్రవర్తన బట్టి దేవుడు ఆనందపడుతున్నాడా? ప్రభువుని నమ్మిన తర్వాత నీ ప్రవర్తన ఎలాగుంది? నిజంగా నీ ప్రవర్తన ప్రభు దృష్టికి ప్రీతికరంగా ఉందా? ఆయన దృష్టికి అయిష్టకరంగా ఉందా? ఒక్కసారి ఆలోచించి. రెండవది, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నావా లేదా? ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయమందు. దేవుడు ఆనందపడక
చాటున వెళ్ళి ఏడ్చేది ఎప్పుడట? ఆయన మాట వినని జనాంగమును బట్టి. అంటే మీరు అనొచ్చు, మేము వింటున్నాం కదన్నా. వింటున్నారు, ఆ ప్రకారంగా ప్రవర్తించకపోవడము అనబడేటటువంటిది ఆయన మాటను నిర్లక్ష్యము చేయడమే. ఆయన మాటను నిర్లక్ష్యం చేయడమే. ఒక దినాన ప్రభువునందు ప్రియులారా, మరలా చెప్తున్నాను నేను, భూమి మీద నువ్వు ఆయనను ఎంత నిర్లక్ష్యం చేస్తావో భూమి మీదనే ఆ నిర్లక్ష్యానికి ప్రతిఫలాన్ని ఏం చేయాలి? పొందాలి. బైబిల్ను ఆధారం చేసుకుని చెప్తున్నాను. సంసోను తన ఇష్టానుసారంగా బ్రతికాడు. సంసోను కష్టాన్ని నష్టాన్ని భూమి మీద పొందాడా, చచ్చిపోయిన తర్వాత చూశాడా? ఓకే. దావీదు తన ఇష్టానుసారంగా బ్రతికాడు. దానికి ప్రతిఫలం ఒక వ్యక్తి చావుకు కారణమైన తన కుటుంబంలో 4 చావులకు కారణం ఆ బాధను వేదనను భూమి మీద భరించాడా, తదనంతరం భరించారా? ఎక్కడ జరగదు. నువ్వు చేసింది ఏదైనా నువ్వన్నా భరించాలి, నీ తర్వాత వచ్చే నీ పిల్లలన్నా భరించాలి. ఒకవేళ ఆహాబు వలె దేవుడు నువ్వు చేసే ప్రార్థన బట్టి నిన్ను విడిచిపెడతాడేమో. యెజబేలు ఆహాబు ఇరువురు పశ్చాత్తాపడినప్పుడు ఆహాబు ఒక్కడే పశ్చాత్తాపడ్డాడు. అందుకే ఆహాబు కాలంలో ఆ పాపాన్ని శాపాన్ని అనుమతి ఇవ్వాల. ఆహాబు చనిపోగానే యెజబేలు ఇంకా బ్రతికి ఉండగానే యేహూ అనబడేటటువంటి రాజు వచ్చి యెజబేలు ఆహాబుకు పుట్టిన పిల్లలందరి తలలు ఎలాగ తీసుకొచ్చారండి? గంపలో తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నువ్వు ఈ ప్రార్థనా మందిరంలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నందుకు దేవుడు కనికరించి నిన్నేమైనా విడిచిపెడతాడేమో, కానీ ఆ పాప శాపపు ఆనవాళ్ళు మాత్రం నీ తదుపరి ఉన్న నీ కుటుంబం ఏం చేయాలి? అనుభవించాలి. కాబట్టి వద్దు వద్దు వద్దు. మనం సంపాదించింది 10 మన పిల్లలకి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మనం బ్రతికిన నీతి మన బిడ్డలకు అందిస్తే మనం కష్టపడ్డ మన తదనంతరం మన పిల్లలను ఉన్నతంగా లిఫ్ట్ చేస్తాడు, పైకి తీసుకెళ్తాడండి దేవుడు. దేవుడు అంటున్నాడు, నేను నీ యందు ఆనందించాలంటే నీ ప్రవర్తన బాగుండాలి, నువ్వు నా కృప కొరకు కనిపెట్టుకోవాలి. మరి దేవుడు సంతోషించేది తన దూతల పరివారముతోనూ తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ త్రిత్వము ఏకమై ఉన్న దేవుడు వేవేల దేవదూతల పరివారముతో సంతోషించేది ఎప్పుడు? చూద్దాం ఆ మాట. సంతోషించేది ఎప్పుడో చూద్దాం, ముగిస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయము. దేవుడు సంతోషపడేది ఎప్పుడు? సంతోషించడానికి కొంతమంది కావాలన్నాం కదా. 10వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తున్నాం. 10వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తున్నాం. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పుడు. చాలు ప్రియులారా, మరొక గ్రంథంలో రాయబడింది, ఆ పేరులు పరలోకమందున్నాయని నేను సంతోషపడతాను. ఇక్కడ కూడా అదే పదమే అర్థం. రెండవది ప్రియులారా, దేవుడు సంతోషపడేది ఎప్పుడంటే ఎవరి పేరులు జీవ గ్రంథములో రాయబడి ఉంటాయో ఆ పేరులు రాయబడిన వ్యక్తులను బట్టి నా ప్రభు ఏం చేస్తాడట? సంతోషిస్తాడు. అక్కడ కొన్ని మాటలు చెప్పాడు. దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. నిజమే, ఈరోజు లోకంలో చాలా మంది నూనె బాటలు అమ్ముకునే వాళ్ళు, ఖర్చీపులు అమ్ముకునే వాళ్ళు, మాకు దయ్యాలు లోబడుతున్నాయని చెప్పుకునే వాళ్ళు, మేము దయ్యాలను విడిపిస్తామని చెప్పుకునే వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. వారు దానిని బట్టే సంతోషపడుతూ ఉంటారు ప్రియులారా. వాక్య జ్ఞానము తెలియదు, 10 ఆత్మలను ప్రభు కొరకు సిద్ధపరచడమో తెలియదు. అయితే మీకు చెప్తాను, దయ్యములు లోబడుతున్నవని సంతోషించక, గద్దించిన, హెచ్చరించిన, మందలించిన, దేవుని వాక్యము ద్వారా సరిచేయబడి మా పేరులు పరలోకమైన జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయని ఎవరైతే అనుకుంటారో వారిని బట్టి నా ప్రభు ఏం చేస్తాడట? సంతోషపడతాడట. మీ పేర్లు ఆధార్ కార్డులో ఉన్నాయి, మీ పేర్లు రేషన్ కార్డులో ఉన్నాయి, మీ పేర్లు ఓటర్ కార్డులో ఉన్నాయి. అయితే నేను అడుగుతున్నాను, మీరు జీవించే ప్రవర్తనను బట్టి మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నాయని చెప్పగలిగిన ధైర్యం మీకుందా?
ఇంకా 1 ఉంది, 2 ఉంది, విడిచిపెడతా, సచ్చేటప్పుడు విడిచిపెడతా. ఎప్పుడు చేస్తావు? నీకు ఎట్లా తెలుసు? ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు ఎప్పుడు తెలుసు? అందుకే బైబిల్ చెప్తుంది, నేడు అనబడు సమయం ఉండగానే, నేడు అనబడు సమయం ఉండగానే. ఈ నిమిషం తర్వాత నిమిషం మనది కాదండి. అందుకే యోబు గ్రంథంలో అంటాడు, మనము నిన్నటి వారమే, నిన్నటి వారమైన మనలను నేటివారుగా చేసింది ఆ ప్రభు ప్రేమే. మనము నేటి వారమే, ఆయన దయ లేకుండా రేపటి వారము మనము కాలేము. అందుకే దేవుడు అంటున్నాడు, మీ పేర్లు జీవ గ్రంథమందు రాస్తే నాకు సంతోషం, నాకు సంతోషం. మీ పేర్లు అక్కడ రాయబడ్డాలి. రెండవది, ఆయన ఎప్పుడు సంతోషిస్తాడో చూద్దామా? ఆ మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రండి ఒక మాటను చూసి ముగిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూద్దాం. 38వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని, ఆ మాట చూడండి ప్రియులారా, అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు ఏముండదు? సంతోషం ఉండదు. ఎప్పుడు? చెప్పండి. ఆయన సంతోషించాలి అంటే మన అడుగులు విశ్వాస జీవితములో ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదు. ఒక్కసారి యుద్ధములోనికి ప్రవేశించిన వ్యక్తి వెనక్కి చూశాడు, వీపు ఇచ్చాడు అని అంటే శత్రువు చాలా తొందరగా ఏం చేస్తాడు? అతన్ని చంపేస్తాడు, మస్తు పెడతాడు. అందుకే ఒక్కసారి విశ్వాస రంగంలో జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఇక వెనక్కి చూడకూడదు. మనకు తెలుసు, ఆది కాండములో లోతు భార్య, లోతు కుమార్తెలు అందరూ సొదొమ గొమొర పట్టణములో నుంచి బయటికి వచ్చారు. కానీ ఆమె, అయ్యో ఇంకా నా అల్లుళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమన్నా వస్తారేమో, చాలా సంపద సంపాదించుకున్నాను, అది నిజంగా కాలిపోతుందో లేదో అని దేవుని మాటను ధిక్కరించి ఏం చేసింది? వెనక్కి చూసింది. మళ్ళా ముందుకు వచ్చిందా? అక్కడే తన జీవితం ఉప్పు స్తంభం అయిపోయింది. ఒక్కసారి యేసు ప్రభుల వారికి వచ్చిన తర్వాత సంపాదన కొరకు, లోకాశల కొరకు వెనక్కి చూసావు అని అంటే ప్రియులారా, దేవుడికి సంతోషం ఉండదు. నీకు సంతోషం ఉండొచ్చు, నీకు సంతోషం ఉండొచ్చు, కానీ ప్రభువుకు సంతోషం ఉండదు. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా? లూకా రాసిన సువార్త చూడండి ఒక మాట, 9వ అధ్యాయము 62వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు, నా గటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో. ఇక్కడ కొంతమందికి మాత్రమే వ్యవసాయం తెలుసు, చాలా మందికి తెలియదు. వ్యవసాయంలో వ్యవసాయదారుడు ఆ భూమిని సేద్యపరిచేటప్పుడు గుంటక చేతిలో పట్టుకొని, ఎంతలా ఉంటుందండి ఆ మడక, దానితో భూమిని చీలుస్తూ ఉంటాడు. ఆ 2 ఎద్దులు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే ఆ గుంటక తన చేతిలో పట్టుకొని, ఆ పగ్గాలు చేతిలో పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. అయితే మీకు ఒక మాట చెప్తాను, పొరపాటుగా ఆ గుంటక పట్టుకున్న వ్యక్తి వెనక్క చూస్తూ తోలాడు అనుకుందాం, ఏమవుతుందో తెలుసా? వ్యవసాయం చేసిన వాళ్ళని అడగండి, ఆ ఎద్దు కాలునైనా చీల్చివేస్తుంది, లేదా అది తిరగబడి నిన్నైనా అందులో పడేస్తుంది. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, ఒక్కసారి యేసు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభుల వారి నామములో బ్యాప్టిజం పొందిన తర్వాత, రక్షణ అనుభవంలో కొనసాగిన తర్వాత, ఇంకా విడిచిపెట్టిన పాత రోత జీవితాలను మరలా వెనక్కి ఏం కాకూడదు? చూడకూడదు. మీకు తెలుసు, ఇశ్రాయేలు అరణ్య ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి అరణ్య ప్రయాణంలో
వారు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో ఆగుతారు, కాదేశులో ఆగుతారు, మరొక చోట ఆగుతారు. ఆగినప్పుడు అంటారు, ఆ ఐగుప్తిలో తిన్నటువంటి ఏమి గుర్తుకొస్తున్నాయంట? కీరకాయలంట, దోసకాయలంట, ఉల్లిగడ్డలంట, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి మాకన్నాడు. అలాగన్న ఏ ఒక్కడు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి పోలా. ఇంత ఆశలు మీరు వెనకమ్మడితే మోసుకొని వస్తే ఇంకెందుకురా, మీరు ఇక్కడే చావండి అని అరణ్యములోనే చచ్చారు. మరి కొంతమంది దేవుని సంఘాన్ని, దేవుని మందిరాన్ని ఎలాగ విడిచిపెడతారో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనము 66వ వచనం రెండు చూద్దాం. 60వ వచనం ముందు చదవండి. 6వ అధ్యాయం యోహాను సువార్త 60వ అధ్యాయము, తర్వాత 66వ వచనాన్ని చూద్దాం. ఆయన శిష్యులలో అనేకుల మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడును ఆయనను ఏం చేయలేదు, వెంబడించలేదు. ఎందుకు? యేసు ప్రభుల వారు ఏమన్నా వాళ్ళ ఆస్తులు రాయించుకుంటున్నాడా? ఎందుకు రాలేదంటే యేసు ప్రభు వెనకబడితే కఠినమైన బోధ అని వెనక్కి వెళ్ళిపోయారంట. సరే, ఇప్పుడు నేను అడుగుతాను, మీ ఆస్తులు ఎవరైనా మాకు ఇస్తున్నారా మా మీద నచ్చుకోవడానికి? మహాను ఇస్తే ఒక 100-200 రూపాయలు కానుక వేసిపోతావేమో. ఎందుకు మనస్సు నొచ్చుకుంటున్నావు? ఎందుకు మూతి మార్చుకుంటున్నావు? సముద్రదాగిన ముఖం మాదిరి పెట్టుకుంటావే. సముద్రదాగిన ముఖం చూసినారు ఎప్పుడన్నా మీరు? ఎప్పుడన్నా మీకు సూటిగా వాక్యం తగిలినప్పుడు మీ ముఖం మాడింటది చూడండి. అప్పుడు కొంత నష్టమైనా పర్లేదు, 10 రూపాయల అద్దం చిన్నది తెచ్చుకొని బైబిల్ పెట్టుకోండి. అప్పుడు మీ ముఖం మాడింటది కదా, వెంటనే అట్లా బైబిల్ తెరిచి చూసుకోండి. ఆ ముఖమే సముద్రదాగిన ముఖం. ఎందుకు వచ్చింది కోపం? ఎదుగో అక్కడ అన్నాడు చూడండి, కఠినమైన బోధ అని వెనుకకు తీసినందుకు. ఈరోజు చాలా మంది జీవితాల్లో కఠినమైన బోధ. ఓయబ్బా ప్రతి ఆదివారం మేము ప్రార్థనకు రాలేము, ఓయమ్మ బ్యాప్టిజమే తీసుకోవాలంటే మేము తీసుకోలేము, ఓయబ్బా ఇలాగే బతకాలంటే మేము బతకలేము. అలాగే నీ ఇష్ట ప్రకారంగా బతుకు. కానీ ఒకరోజు నీ బతుకు మీద నీకే ఏం కలుగుతుంది? విరక్తి. తాగొద్దంటాడు, తాగుతావా? తాగు. నీ అవయవాలన్నీ పాడైపోయినాక తాగు. తాగి పగిలి చావు, ఉరేసుకొని చావు. ఎవరికి రా ముద్దు? మాకు ముద్ద ఏమైనా? ఒక దేవుని సేవకుడిగా మేలు కోరి చెబుతున్నామే తప్ప, మీరు తాగితే మాకేం, తిరిగితే నాకేం, ఎలాగ బతికితే మాకేం. ఇలాగ బతకద్దు అని బైబిల్ చెప్తుంది కాబట్టి చెప్తున్నావు. అది స్వీకరిస్తే బాగుపడతావు, స్వీకరించకపోతే నీ బతుకు ఎలాగుంటుందో, నీ తర్వాత తరానికి ఎలాగ శాపాలు పంచుతావో అవన్నీ లేఖనాల్లోంచి మేము చెప్తున్నాం అంతే. లేకపోతే నువ్వు ఇచ్చిన దాంతో నేను బతికి పుట్టి కట్టుకొని ఊగేదేం లేదు ప్రియులారా. ఒక విధంగా చెప్పాలి అంటే, మీరు మాకు ఇచ్చేదానికన్నా ఇలాంటి విలువైన మాటలు చెప్పి సరైన మార్గములో నడిపించడానికి ప్రయత్నిస్తున్న దేవుని సేవకులమైన మేము మీ జీవితాంతం కుటుంబాలు రుణస్తులండి. 100, 1000, 10,000 ఇచ్చితే రుణస్తులమేం కాదు. ఇలాంటి మాటలు, ఇలాంటి సృష్టికర్త అయిన దేవుడు, పునరుద్ధారుడైన దేవుని మీకు పరిచయం చేసి ఆ విలువైన మాటలను వెదకి చెబుతున్నాను చూడు. కుటుంబాలను రుణస్తులు. నన్ను నడిపించిన సేవకులకు ప్రతి సంవత్సరం బట్టలు పెడుతూ వచ్చాను, ప్రతి సంవత్సరం కానుకలు ఇస్తూ వచ్చాను. వాళ్ళు నాకు రుణస్తులు కాదు. ఎందుకు రుబేన్ ఇలాగ చేస్తావు? దేవుడు వాక్యము క్రమమైన సేవలో నిన్ను నడిపించినందుకు ప్రతి సంవత్సరం మాకు అవసరం అంటే, నేను వాళ్ళకి చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను పెట్టే బట్టలో, నేను ఇచ్చే కానుకో మీరు నాకు రుణస్తులు కాదు, కానీ ఇలాంటి శ్రేష్టమైన మార్గములో. ఒకప్పుడు ఆదివారం ప్రార్థనకి వెళ్తే చాలు, వస్తే చాలు, ఎట్లా బ్రతికినా పర్లేదు అనుకున్న నా జీవితంలో క్రమమైన వాక్యము నేర్పించే ఒక దైవికమైన క్రమంలోనికి నన్ను తీసుకుని వెళ్ళి నా ఆత్మీయ యాత్రలో పాలిభాగస్తులయ్యారు. దీవెనకరమైన మాటలు నేర్పించే విషయంలో సరైన వ్యక్తులయ్యారు. కాబట్టి నేను మీకు రుణస్తుని. దేవునందు ప్రియమైన వారలారా, యేసు ప్రభు అన్నాడు,
అనేకులు వెనకకి తీసి వెళ్ళిపోతున్నప్పుడు 67వ వచనంలో అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా పేతురు అని అడిగారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం. మీరు కూడా వెళ్ళిపోతారా? చాలా మంది వెళ్ళిపోయారు కఠినమైన బోధ అని. మీరు కూడా వెళ్ళిపోతారా అని అన్నాడు. పేతురు అంటాడు, ఎక్కడికి వెళ్తాం ప్రభువా? ఏ మాటలట? 68లో రాయబడి ఉన్నాయి చివరి లైన్లో, నీవే నిత్య జీవపు మాటలు గల వాడవు. నేను అడుగుతున్నాను, నొప్పి తగిలినప్పుడు మీరు కూడా మానేద్దామన్నారు కదూ, అయితే అడుగుతున్నాను, మానేస్తారా? నిత్య జీవపు మాటలు చెప్పడమే నా ఉద్దేశం తప్ప మిమ్మల్ని గుచ్చడం నా ఉద్దేశం కాదు. దానివల్ల నాకేమొస్తుంది? దానివల్ల నాకేం కలుగుతుంది? ఏ ఆనందం నాకు? నా ఆనందము అతిశయం ఏంటో తెలుసా? దేవుని ఎదుట మిమ్మలను ఆయనకు అప్పగించడమే. దేవా, భూమి మీద నేను కొంతకాలం బ్రతికాను సేవకుడిగా, నీతి కలిగిన మాటలు చెప్పాను. నేను తప్పు చేసి చేయొద్దని నా విశ్వాసులకు చెప్పలే ప్రభువా. నేను కూడా నన్ను నేను నలగొట్టుకుంటూ యవనస్తుడనై ఉన్నా, శరీర కోరికలు ఉద్రేకంగా ఉన్నా, ఎన్నో ఆర్థిక అవసరతలున్నా, తప్పు చేయాలన్న తపనలో కాకోకుండా నీ వైపు చూస్తూ పిలిచిన దేవుడవైన నమ్మదగిన దేవుడవు నువ్వు, ఏదో ఒక రీతిగా కార్యం చేటుకు సామర్థ్యం కలిగిన వాడు అని నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ వచ్చావు. నువ్వు ఎన్నో మేలు చేస్తూ వచ్చావు నా తండ్రి. ఆ మాటలు నీ బిడ్డలకు చెబుతూ వచ్చాం. నిత్య జీవపు మాటలు ప్రకటిస్తూ వచ్చాం తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నేను చెప్పి మీకు నేర్పించే మాట ఏంటి అని అంటే, ఆయన సంతోషించే రీతిగా మనం జీవించాలి. ఇప్పుడు చెప్పండి, మన ప్రభువు మేలు చేయడానికి మనం ఎందుకు సంతోషించేవాడు? అయితే మనం ఏం చేస్తున్నాం? ఆ మేలుకు ప్రతిగా కీడు చేస్తూ, ఆయన మాటలు వినక అవిధేలుమగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మన ఎదురుగా ఏడవలేక ఎక్కడికి వెళ్ళిపోయాడట? ఆయన చాటుకి వెళ్ళిపోయాడట. నిజమే కదండి. అమ్మా నాన్నలు చాటున ఎన్నో పర్యాయములు ఏడుస్తారండి. పిల్లలకు ఇన్ని మేలు చేస్తున్నా మమ్మల్ని గుర్తించలేదని ఏడుస్తారు చాటున. అలాగ దేవుడు చాటును ఏడుస్తూ ఉన్నాడు. ఆయనను ఏడిపించిన మనం ఎప్పుడు సుఖపడలేం. ఆయన ఆనందించాలి అంటే మన ప్రవర్తన బాగుండాలి. మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన సంతోషించాలంటే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి. ఆయన సంతోషించాలి అంటే ఒక్కసారి ప్రభువుతో నడక ప్రారంభించిన తర్వాత మరణము మనల్ని వెంటాడేంత వరకు అది కఠినమైన బోధైన హెచ్చరికైన ఎక్కడ చూడకూడదు? వెనక్కి చూడకూడదు. మరలా సందేశ ముగింపులో జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తండ్రి ఆ కుమార్తెను విదిలించుకొని, పనికి మాలిన దాన, ఇన్ని పర్యాయములు ముఖములో చేయి పెట్టి అద్దం చూసుకుంటూ ఉన్నప్పుడు కనపడలేదే, వాడి రూపం ఇంకా ఉంది, అది తీసివేయాలని నేను అన్నాను. ఆ 18 సంవత్సరాలప్పుడు ఆ ముక్కు పుడక ఖరీదు ఎంత అంటే 350 రూపాయలండి. ఈరోజు నేను ఎవరో ఒక పిల్ల ముక్కు పుడక గుట్టించుకొని వస్తే ఎంత అంటే 1800 అంట. 1800 అనుకుందాం. దాని ఎంత, దాని బతుకెంత అంటే, ఆ పాపము నీలో ఇంకా ఉంది అంటే అదెంత, బతుకెంత? ఉన్న పరంగా నీవు చావవలసి వస్తే నీ వెంట నువ్వు సంపాదించింది ఏమైనా వచ్చునా? రాదు కదా. సరి చేసుకుందాం. దేవుడు ఆనందించే రీతిగా బ్రతుకుదాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవా, ఇప్పటిదాకా నిన్ను బాధ పెడుతూనే నేను బ్రతికాను. చాలు ప్రభువా, క్షమాపణ కోరుతూ ఉన్నాను. మీ కనికరాన్ని నా మీద చూపి నా ప్రతి పాప శాపము నుంచి నన్ను ఈ సమయంలో విడిపించు. నిజమే, ఒకప్పుడు నేను సాతాను దగ్గర ఉన్నాను. నా ప్రభు అయిన యేసు అయిన నీ దగ్గరికి వచ్చాను. ఇంకా వాడి ప్రతిరూపాలు, వాడి ఆనవాళ్ళు, వాడి పనులు, వాడి శాస్త్రాలు నాలో ఏమున్నా నువ్వు చాటున ఏడ్చే దేవుడవు. నువ్వు ఏడిస్తే నేను ఆనందంగా బ్రతికిన ఆ బ్రతుకుకు విలువలేదు ప్రభువా. అందుకే నా బ్రతుకును సరి చేసుకుంటున్నాను. ఈ సమయంలో నన్ను నువ్వు పరిశుద్ధపరిచి, నా బ్రతుకును బట్టి, నా భర్తను బట్టి, నా భార్యను బట్టి, నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి, వారు చేసే పనులను బట్టి దేవాను సంతోషించాలి ప్రభువా, సంతోషించాలి. అట్టి జీవితాన్ని నాకు దయచే తండ్రి అని ఆయన శరణు వేడగలిగావా? రాబోయే దినాలు క్షేమకరంగా ఉంటాయి.
లేదు విడిచిన పాపాన్ని కతుకుదామని వెళ్తావా? రాబోయే దినాల్లో ఏ పరిస్థితి ఎలాగుంటాయో నాకు తెలియదు ప్రుగులారా. నేను తీర్పరని కూడా కాదు అని చెప్పమన్నాడు. కొన్ని మాటలు చెప్పాను. స్వీకరించుట తృణీకరించుట నీ ఇష్టం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. నా ప్రవర్తనను బట్టి, నీ కొరకు కనిపెట్టుకున్న నా కుటుంబ జీవితాన్ని బట్టి నువ్వు ఆనందపడాలి ప్రభువా. నా కుటుంబపు పేరులు జీవగ్రంథంలో ఉన్నాయని సంతోషించాలి. నేను పరిస్థితి ఏదైనా వెనక చూడని స్వభావం బట్టి నువ్వు సంతోషించాలి అని ప్రభు శరణు వేడుదాం, ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నన్ను బట్టి, మీ ఎదుటున్న మీ ప్రియ సంఘమును బట్టి, మమ్మలను మా కుటుంబములను బట్టి తండ్రి మీరు ఆనందిస్తున్నారా, సంతోషిస్తున్నారా అని మీ తర్వాత మాకు మాత్రమే తెలుసు. మీకు హృదయ అంతరంగాల్లో ఉన్న సంగతులు తెలుసు. మా గురించి, మా జీవితాల గురించి దైవజనుడు హెచ్చరించినా సరే మా బ్రతుకేదో మాకు తెలుసు. కాబట్టి ఈరోజు సరి చేసుకుంటున్నాం అన్న కుటుంబాన్ని మీరు చేయి విడిచిపెట్టద్దు నాయన. కఠినము అని మనస్సును మరింత కఠినము చేసుకునే వారిని కూడా మీ చేతులకే మేము అప్పగిస్తున్నాం. మేము తీర్పు తీర్చుటలేదు నాయన, నీ మాటలు మాత్రమే ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలపడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకున్నామని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.